కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల కోడ్ ఉల్లంఘన చేస్తుందంటూ బీఆర్కే భవన్లో చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ను శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి కలిశారు. జూబ్లీహిల్స్లో ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా సీఎం రేవంత్ ఎన్నికల ఉల్లంఘనకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. యూసుఫ్గూడ పోలీస్ గ్రౌండ్స్లో సన్మాన కార్యక్రమంలో సీఎం రాబోతున్నట్లు తెలుస్తోందన్నారు. ఓటమి భయంతోనే జూబ్లీహిల్స్ ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు సీఎం ప్రణాళిక రచిస్తున్నట్లు తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము కలవడం జరిగింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎన్నికలు కొనసాగుతున్నటువంటి సందర్భంగా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో ఉంది. దాన్ని తృణీకరిస్తూ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ను వయలేట్ చేస్తూ రేపు ముఖ్యమంత్రి గారు ఒక కార్యక్రమంలో యూసుఫ్గూడ పోలీస్ గ్రౌండ్స్లో ఫిల్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ వాళ్ళు చేస్తున్నటువంటి సన్మాన కార్యక్రమంలో పాల్గొనబోతున్నట్టు సమాచారం ఉంది. కాబట్టి ఇది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ లో పరిధిలోకి వస్తుంది. కాబట్టి ఎన్నికల కమిషనర్ దృష్టిని తీసుకుని వచ్చి దీని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. ఒకటి, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉన్నటువంటి ప్రాంతంలో ఇటువంటి మీటింగులు, ఇటువంటి సన్మాన సత్కార కార్యక్రమాలు జరగడానికి వీల్లేదు. అది 15th ఆగస్టు, 26 జనవరి లాంటి కార్యక్రమాలకు మాత్రమే మినహాయింపు ఉన్నది తప్ప ఇటువంటి వాటికి లేదు. నంబర్ 1. నంబర్ 2, ఏ నియోజకవర్గంలోనైతే పరిధిలోని అంతర్భాగమైనటువంటి యూసుఫ్గూడ ఆ నియోజకవర్గ ఓటర్లు వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడం కోసం ముఖ్యమంత్రి తెలిసి కావాలని వాళ్లతో ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేయించుకొని తన ఓటమి భయం నుండి బయటపడేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది వయలేషన్తో పాటు ఖచ్చితంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందబోతున్నది అనే దానికి సంకేతం. కాబట్టి మేము ఎన్నికల కమిషనర్ గారిని కోరినాం.